మొదలు పెట్టేశాడమ్మా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. అను వినిపిస్తానా? వినిపిస్తోంది. ఒక కాఫీ ఇవ్వవా? కాఫీ కావాలా ఇప్పుడు నీకు? ఓకే ఓకే రుకో జరా. ఒక్క సరుకులు తీసుకొని రాడు. 5 రోజులు బయటికి కదలకోకుండా ఉన్నాడు. మరి ఇప్పుడు కాఫీ కావాలా? పాలు ఎక్కడి నుంచి తేవాలి నేను అసలు? ఈయన గారి కాఫీ ఆర్డర్ ఏంటి వెంటనే తెచ్చిచ్చేసేది. ఇట్లాగా చేసేది. డికాషన్ ఇస్తే సరిపోతుంది. ఖతం. చూసి ఈ కాఫీని స్టన్ అయిపోవాలి అట్లా. తీసుకో కాఫీ అబ్బి. ఇదేదో మద్ద స్కెచ్లా ఉంది. నువ్వు కావాలనే చేస్తున్నావు కదా? ఏం కావాలని? ఇప్పుడు ఏంది? ఇది కాఫీ, ఇది స్నాక్స్. భూమి మీద ఎవడన్నా దీన్ని స్నాక్స్ అంటారా? సంపేసేకి పెట్టేవాళ్ళు దీన్ని. ఓకే, 5 రోజుల నుంచి ఇంట్లో నుంచి కదలకపోతే ఇవి స్నాక్సే, ఇది కాఫీనే. అంటే పెట్రోల్ కొంచెం డిమాండ్ ఉందని చెప్పి అక్కడ వెళ్ళి ఎక్కడ కాసుకుని రావాలి అని చెప్పేసి ఇంట్లో ఉన్నాను. ఒక 10 మినిట్స్ అక్కడ వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా పెట్రోల్ వస్తుంది. అంటే అది నువ్వు పాలు తెస్తే ఆటోమేటిక్ గా కాఫీ వస్తుంది, అండ్ స్నాక్స్ కూడా తెస్తే స్నాక్స్ కూడా వస్తుంది. నిన్న పోదామని ట్రై చేసినాను కదా, వర్షం వచ్చింది. ఓహో, అదొక సాకు. వర్షం వస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుంటుందో నీకు తెలియదు కాదు? తెలుసు, కానీ అదొక సాకు. నిన్న ఈవినింగ్ మాత్రమే పోవాలనుకున్నావా? నిన్న మార్నింగ్ పోవాల్సింటివి, లేదా నిన్న ఆఫ్టర్నూన్ పోవాల్సింటివి, మొన్న పోవాల్సింటివి, అంతకుముందు రోజు పోవాల్సింటివి. నాకైతే పాలు లేకుండా కాఫీ ఆర్ టీ చేయటం నాకు అస్సలు రాదు. నీకు వస్తే నువ్వు చేసి నాకే ఇస్తే నేను హ్యాపీగా తాగేస్తా. ఆ మాత్రం దానికి పాలు లేవంటే సరిపోతుంది కదా? ఇంత డికాషన్ మిరపకాయలు తీసుకొచ్చి రివెంజ్ తీసుకోవాలా? 5 డేస్ నుంచి మొబైల్ చూస్తా ఉంటే పొరపాటుగా ఈ పక్కన చూసినాను కాబట్టి సరిపోయింది. పొరపాటుగా తీసుకొని నోట్లో పెట్టుకొని ఉంటే ఈ పాటికి బాత్రూంలో కూర్చుంటా. అంటే బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. అందుకు ఒకసారి చేస్తే బాగుంటుందని ఇచ్చిన. 5 డేస్ పాలు లేకుండా ఉంటే ఇలానే ఉంటుంది. ఓకేనా? ఇప్పటి నుంచి ఖచ్చితంగా తెచ్చిస్తేనే టీ కాఫీ అడుగు, లేదంటే అసలు అడగద్దు. ఈ స్నాక్స్ తినేసేసి ఈ టీ తాగేసి. ఓకే, తాగేసే 2. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి ఆ బజ్జీలన్నా వేసి పెట్టచ్చు కదా? మనకెందుకు వచ్చింది?